మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమా మీద హైప్ మరో స్థాయిలో ఉంది. రూరల్ మాస్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి విడుదల అయిన ఫస్ట్ గ్లింప్స్ అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేసింది. విజయవస్తు రంగస్థలం రేంజ్ ను గుర్తు చేస్తున్న పెద్ది ఇంకా ఉన్నత స్థాయిలో ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది. మేకర్స్ శరవేగంగా షూటింగ్ జరుపుతుండగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం లండన్ లో కీలక షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అంటే పెద్ది కేవలం లోకల్ ఫ్లేవర్ తోనే కాకుండా ఇంటర్నేషనల్ టచ్ తో గ్లోబల్ ఆడియన్స్ ను ఆకర్షించనుంది. ఇలాంటి హై వోల్టేజ్ మూమెంట్స్ థియేటర్ లో ప్రేక్షకులకు ఊహించని థ్రిల్ అందిస్తాయని నమ్మకం. బుచ్చిబాబు విజన్ ప్లానింగ్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటనుంది. విజువల్స్ చూసి మరో రంగస్థలం రేంజ్ లో ఈ సినిమా కనిపిస్తుందని టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. అయితే పెద్ది మరింత లెవెల్లో రీచ్ అయ్యేలా ఉందని ఇప్పుడు చెప్పాలి. తాజాగా ఓ షెడ్యూల్ లండన్ లో కూడా ఉందని ఇప్పుడు తెలిసింది. అంటే పెద్ది మానియా కేవలం లోకల్ నుంచే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. అలాగే ఈ సినిమాలో ఇలాంటి మూమెంట్స్ డెఫినెట్ గా ప్రేక్షకులకు మంచి హైప్ ని కూడా ఇస్తాయి. ఇక దీంతో దర్శకుడు బుచ్చిబాబు ప్లానింగ్ మరి అతని విజన్ ఏ రేంజ్ లో ఉందో అనేది కూడా అంత అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాని కూడా 2026 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 2 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి అవ్వగా త్వరలోనే 3వ షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. అలాగే ఈ సినిమాపై రామ్ చరణ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాజమౌళితో సినిమా చేసిన మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఎన్నో ఆశలతో చేసిన గేమ్ చేంజర్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగలడంతో చరణ్ బుచ్చిబాబు పెద్ది మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 300 కోట్లతో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.